ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర శిక్షలో పనిచేసే ఇంజనీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సైట్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంగరాజు, మహాలక్ష్మి తెలిపారు. ఆదివారం నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర సైట్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు దగ్గర నుండి అన్ని రకాల నిర్మాణాలు తమ ఇంజనీర్లు చేయడం జరిగిందన్నారు. సమగ్ర శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 176 మంది కాంట్రాక్టు పద్ధతిలో 17 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారన్నారు. సమగ్ర శాఖలో పనిచేసే ఇంజనీర్లను ఏపీఈ, డబ్ల్యూఐడిఈ శాఖలో విలీనం చేయాలని చెప్పారు. విధి నిర్వహణలో ఏమి జరిగినా భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, సెక్రటరీ బలరాం, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మేము ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సమగ్ర శిక్ష ఇంజనీర్స్ ఏఈస్ అసోసియేషన్ తరపున మాట్లాడుతున్నామండి. మీ అందరికి తెలిసిన విషయమే, మన స్టేట్లో ఉన్నటువంటి 44,000 పైచిలకు పాఠశాలలు, గవర్నమెంట్ 44,000 స్కూల్స్లో కూడా గవర్నమెంట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో తరగతి గదులు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్లో కీలక పాత్ర పోషించేది సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్ ద్వారా గత 15 సంవత్సరాలకి ముందు ఇప్పటికీ ఉన్న తేడా గమనిస్తే, 15 సంవత్సరాల క్రితం పాఠశాలలో మరుగుదొడ్లు లేవు, క్లాస్ రూమ్లు లేవు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు మా గౌరవ ఎస్పీడీ గారు, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష బి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అనూహ్యంగా పాఠశాలల అభివృద్ధి జరుగుతూ కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా టీచింగ్ని చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ప్రభుత్వం మంచి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పునాది వేస్తుంది. ఈ కార్యక్రమంలో మేము ఎంతో శ్రద్ధతో, మా ఏఈస్ అంతా కూడా ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీడీ గారు, గౌరవ మంత్రి గారు లోకేష్ గారు, గౌరవ ఎస్పీడీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము ఈ పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. సీఎం గారు ఒక మంచి లీడర్షిప్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మా జనరల్ బాడీ, మా ఏఈస్ అసోసియేషన్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మాకు అసోసియేషన్ తరఫున మా సభ్యులు, మా ఇంజనీర్స్, మా ఏఈస్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పై అధికారులతో మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా క్లియర్ చేసుకోవడానికి మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మా సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా విని చేయడానికి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే మా సెక్రటరీ గారు, సమగ్ర శిక్షలను మేము గత 15 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాము. సో మేము ప్రతి జిల్లా నుంచి అందరం వచ్చి ప్రతి 2 సంవత్సరాలకి మా యొక్క సమస్యలు మేము మాట్లాడుకుంటాము, ఒక కుటుంబంలో కలుసుకొని. సో 15 సంవత్సరాల నుంచి మేము అందరం పనిచేస్తున్నా సరే మాకు ఎలాంటి పిఎఫ్ కానీ లేదంటే మెడికల్ పరంగా ఏమీ కానీ లేదు. ఎందుకంటే మేము మెడికల్ అడుగుతున్నామంటే మేము మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతామండి, లేకపోతే 7 o'clock వెళ్ళిపోతాం. కోకులకి 2-3 మండలాలు ఎక్కడెక్కడో దూర ప్రయాణాలు చేయాలి. మినిమం ఒక రోజు మేము 200 కిలోమీటర్ల పైనే ట్రావెల్ చేస్తాం. సో అలాంటి పరిస్థితుల్లోనే మా వాళ్ళకి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యి, గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం చేసినా, ఈ ప్రభుత్వంలోని మనబడి మన భవిష్యత్ కార్యక్రమాలు చేసినా మేము అవుట్ సైడ్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఈ రోజు 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళు ఉండడానికి క్లాస్ రూమ్స్ కానీ, వాళ్ళు వెళ్ళడానికి వాష్రూమ్స్ కానీ, వాళ్ళు బయటకు పారిపోకుండా కాంపౌండ్ వాల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఈ సమగ్ర శిక్ష ద్వారా మేము అన్ని కట్టడాలు జరుగుతూ ఉంటాయి.
సో మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికి మార్గం మధ్యలో ఏమైనా జరగవచ్చు. మా సైట్ మీద చాలా మంది యాక్సిడెంట్ జరిగి కాళ్ళు ఇరిగిపోవడం, చాలా మంది కరోనాలో చనిపోవడం. నాకు ఒకసారి యాక్సిడెంట్ ఇదంతా పగిలిపోయిందండి. నేను 1 month బెడ్ రెస్ట్ కి వెళ్ళిపోయాను. సార్ కూడా ఒకసారి యాక్సిడెంట్ కాళ్ళు ఇరిగిపోయింది. సో మాకు ఎలాంటి ఈ డిపార్ట్మెంట్ లో 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎలాంటి బెనిఫిట్స్ లేవండి. అందుకని మేము ప్రతి 2 సంవత్సరాలకు మేము కూడుకుని ఒక కుటుంబంలో మాలో మా సమస్యలు ఏమున్నాయి మేము పరిష్కరించుకొని మాట్లాడుకొని ముందుకు ఎలా వెళ్ళాలని మేము ఆలోచిస్తుంటాం. మేము చనిపోతే మా కుటుంబం కనీసం ఒక 10,000 రూపాయలు ఇచ్చే దిక్కు కూడా మాకు లేకుండా అయిపోయింది. సో దాని గురించి మేము పోరాటం సాగిస్తున్నాం. అలాగే మా జీతాలు కూడా ఇప్పుడున్న రేట్స్ కి కరెంట్ బిల్లే కట్టాలి, ఇంటి అద్దెలు కట్టాలి, పిల్లల్ని చదివించుకోవాలా, రేషన్ బయట కొనుక్కోవాలని చాలా మేము ఇబ్బంది పడుతున్నాం. సో దాన్ని బట్టి ఇంకా అంతే మా కుటుంబంలో మేము ఒకలా మాట్లాడుకొని ఈ సమస్యలు మేము పరిష్కరించుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. అయితే మేము రాష్ట్రంలో ఉన్న 45,452 స్కూల్స్, 468 జూనియర్ కాలేజెస్ ఇవన్నీ కూడా డెవలప్ చేశాము. వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా సమకూర్చడం, గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అలసత్వం వహించకుండా చాలా చాకచక్యంగా చక్కగా ఇన్ టైంలో అంతా కూడా చేసి మేము ప్రభుత్వానికి ఎంతో సహకారం చేస్తున్నాము. అదేవిధంగా మాకు కాంట్రాక్ట్ అంటే ప్రాజెక్టులో ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఏపీడబ్ల్యూఏడిసి అని సాంఘిక సంక్షేమ శాఖ ఒక కన్స్ట్రక్షన్ సొసైటీ ఉంది. దానిలో ఇంజనీరింగ్ వింగ్ లో మమ్మల్ని మెర్జ్ చేసి దానిలో కూడా తక్కువ మంది ఇంజనీర్స్ ఉన్నారు. మేము కూడా స్టేట్ అంతా కలిపి 468 మండలాలు ఉంటే మేము 177 మంది మాత్రమే సైట్ ఇంజనీర్స్ ఉన్నాము. దయచేసి ప్రభుత్వానికి ఇది విన్నవించుతున్నాం. ఎందుకంటే ఏపీడబ్ల్యూడిసిలో కూడా చాలా తక్కువ మంది ఉన్న కారణంగా, ఇంజనీర్స్ ఉన్న కారణంగా మమ్మల్ని ఆ డిపార్ట్మెంట్ లో మెర్జ్ చేసి దయచేసి ప్రభుత్వం మా యొక్క జీవితాల్లో మంచి వెలుగులు తేవాలని, మా యొక్క అన్ని సమస్యలని తీర్చాలని ఈ విధంగా మీ పత్రికా సోదరులు ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.